Write a C program to define a structure for a student with members name, roll number and marks. Pass the address of the structure to a function and display the student details using pointers. ఇక్కడ ఏం చేయమన్నాడంటే స్టూడెంట్ అనే ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేయమన్నాడు. దాంట్లో నేము, రూల్ నెంబరు, మార్క్స్ ఉండాలి. ఓకే, తర్వాత ఒక ఫంక్షన్ డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ అనుకుంటే డిస్ప్లే అనే ఫంక్షన్ ద్వారా స్టూడెంట్ డీటెయిల్స్ని ప్రింట్ చేయాలి. యూజింగ్ పాయింటర్స్ అంటే పాయింటర్స్ యూజ్ చేసి స్టూడెంట్ డీటెయిల్స్ని ఏ విధంగా ప్రింట్ చేయాలి, పాయింటర్స్ యూజ్ చేయకుండా స్టూడెంట్ డీటెయిల్స్ ఏ విధంగా ప్రింట్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ సి ప్రోగ్రామ్ రాద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఇక్కడ ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేద్దాం మనం. స్టూడెంట్ అనే ఒక స్ట్రక్చర్ని, స్ట్రక్ట్ స్టూడెంట్. దాని లోపల ఏమేమి మెంబర్స్ ఉండాలి, నేమ్ అనేది ఒకటి. సో నేమ్ అనేది నేమ్ ఆఫ్ ఒక 20 క్యారెక్టర్స్ తీసుకుందాం. నెక్స్ట్ రూల్ నెంబర్ RNO. నెక్స్ట్ మార్క్స్ కూడా ఇంటి తీసుకోవచ్చు, నేను ఇక్కడ ఫ్లోట్ తీసుకుంటున్నాను మార్క్స్. ఓకే, దీంతో ఈ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డిస్ప్లే చేయడం కోసం డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ రాయమన్నాడు. సో ఈ ఫంక్షన్ లోపల బాడీ ఏం రాయాలనేది తర్వాత చూద్దాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ వాయిడ్ మెయిన్. దీని లోపల ఆ స్ట్రక్చర్కి సంబంధించి స్టూడెంట్కి సంబంధించి ఒక వేరియబుల్ S1 అని తీసుకుందాము. ఇక్కడే వాల్యూస్ కూడా ఇచ్చేద్దాం మనం. ఏమేమి వాల్యూస్ ఉంటాయి S1 అనే స్ట్రక్చర్లో? నేమ్, సో డబుల్ కోట్స్లో సుధీర్ అని ఇస్తున్నాను, కామా రూల్ నెంబర్ 102, తర్వాత మార్క్స్ 94. ఓకే, ఇప్పుడు ఈ డీటెయిల్స్ మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడానికి డిస్ప్లే అనే ఫంక్షన్ని యూజ్ చేద్దాం. సో డిస్ప్లే అనే ఫంక్షన్లో ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని ఆర్గ్యుమెంట్గా పంపిద్దాం. ఓకే, ఇప్పుడు ఈ డిస్ప్లే అనే ఫంక్షన్లో ఏం రాయాలి, మనం స్ట్రక్చర్ వేరియబుల్ని ఆర్గ్యుమెంట్కి పంపించాం కాబట్టి ఇక్కడ ఆ స్ట్రక్చర్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. స్ట్రక్ట్ స్టూడెంట్ S1. ఇక్కడ S1 అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, printf ఫస్ట్ నేమ్ డిక్లేర్ చేయాలి. నేమ్, ఓకే, నేమ్ అనే స్ట్రింగ్ కాబట్టి పర్సంటేజెస్, కామా S1కి సంబంధించి నేమ్. ఓకే, S1 డాట్ నేమ్. సో ఇదే కాపీ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలి, రూల్ నెంబర్. రూల్ నెంబర్ అనేది ఏంటి, ఇంటీజర్ కాబట్టి %d S1 డాట్ RNO. అట్లానే నెక్స్ట్ మార్క్స్ S1 డాట్ మార్క్స్. ఓకే, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఒక 2 డిజిట్స్ చాలు అనుకుంటే .2 అని ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాము. ఓకే, ఇక్కడ చూసారా నేము, రూల్ నెంబరు, నేమ్ అని పడింది కదా. సో ఇక్కడ మారుద్దాం మనం మార్క్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ లైన్లో రావడం కోసం \n అని పెడదాం. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ చూసారు కదా, నేమ్ సుధీర్, రూల్ నెంబర్ 102, మార్క్స్ 94 వచ్చింది. సో ఇక్కడ డైరెక్ట్గా స్ట్రక్చర్ వేరియబుల్ని పంపించాము, అట్లా కాకుండా దాని యొక్క అడ్రస్ని పంపిస్తే. ఓకే, ఇక్కడ ఏమన్నాడు చూడండి, పాస్ ద అడ్రస్ ఆఫ్ ద స్ట్రక్చర్ టు ఏ ఫంక్షన్ అండ్ డిస్ప్లే ద స్టూడెంట్ డీటెయిల్స్ యూజింగ్ పాయింటర్స్ అన్నాడు. సో ఇక్కడ అడ్రస్ని పంపిస్తే అప్పుడు ఇక్కడ ఎట్లా తీసుకోవాలి, పాయింటర్ వేరియబుల్ లాగా తీసుకోవాలి. సో స్టార్ అని ఇస్తాం. ఓకే, అప్పుడు ఇక్కడ మనం డాట్ ఇవ్వకూడదు, యారో మార్క్ అంటే మైనస్ సింబల్ పెట్టి గ్రేటర్ దాన్ సింబల్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూసారు కదా అవుట్పుట్లో నేము, రూల్ నెంబరు, మార్క్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ఈ పాయింటర్ వేరియబుల్కి స్ట్రక్ట్ స్టూడెంట్ అని ఎందుకు రాసామంటే మనం సపోజ్ ఇంట్ ఏ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే
ఆ ఏ యొక్క అడ్రస్ను స్టోర్ చేయడానికి, అంటే యాంపర్సండ్ ఏని స్టోర్ చేయడానికి ఏం చేస్తాం, ఇంట్ ఒక పాయింట్ వేరియబుల్ తీసుకుంటాం, స్టార్ p అని రాస్తాం కదా. అట్లానే ఇక్కడ మనం స్ట్రక్చర్ వేరియబుల్ పంపిస్తున్నాం, ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ యొక్క అడ్రస్ను పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, స్ట్రక్ట్ స్టూడెంట్ స్టార్ అని తీసుకోవాలి. ఇంటీజర్ యొక్క అడ్రస్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంట్ స్టార్ అని పెడతాం కదా. అట్లానే స్ట్రక్చర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి స్ట్రక్ట్ స్టూడెంట్ స్టార్ అని పెట్టాము. ఓకే, థ్యాంక్ యూ.